నిర్గమకాండంలో ఉన్నటువంటి 20 అధ్యాయంలో మనం చూస్తే 2వ ఆజ్ఞ మనం నేర్చుకుందాము. నీ కొరకు నీవు ఏ విగ్రహమునైనాను చేసుకొనకూడదు. మరి చాలా మంది ఈ విషయాన్ని చదివినప్పుడు ఒక ఆలోచన వస్తుంది. ఏం ఆలోచన అంటే, నేను విగ్రహాల ముందు మోకరించట్లేదు కదా పాస్టర్ గారు అంటారు. నేనేమి విగ్రహాలను పూజించట్లేదు కదా అనొచ్చు. ఈ ఆజ్ఞ నాకు వర్తించదు అనుకుంటా. నేనేం విగ్రహారం చేయట్లేదు అని అనుకుంటా. మరి ఈ ఆజ్ఞ కేవలము చెక్కబడిన విగ్రహాల కంటే చాలా లోతైన అర్థాన్ని కలిగినటువంటిది. ఇది దేని గురించి అడ్రస్ చేస్తుందంటే, ఇది మానవుల హృదయాన్ని గురించి మాట్లాడుతుంది. మనుష్యుల యొక్క హృదయం. ఓకే, మరి మన కల్చర్ ఎలాంటిదంటే, మన కల్చర్ బంగారు దూడలను ఆరాధించకపోవచ్చు కదండి. మనం అనుకుంటాము నేనేమి విగ్రహాలు ఆరాధించట్లేదు కదా. కానీ మనం తరచుగా గమనించండి, ఏం ఆరాధిస్తామంటే, అవర్ కల్చర్ మే నాట్ వర్షిప్ గోల్డెన్ క్లేవ్స్, బట్ వి ఆఫెన్ వర్షిప్ సక్సెస్. నీవు విగ్రహాలను ఆరాధించకపోవచ్చు, కానీ దేన్ని ఆరాధించవచ్చు అంట? సక్సెస్ ని ఆరాధించవచ్చు. సక్సెస్ అంటే ఏంటి చెప్పండి? సక్సెస్ అంటే ఏంటి? నీ ఎదుగుదలను కూడా నువ్వేం చేయొచ్చు? ఆరాధించవచ్చు. తరచుగా మనము మనీని ఆరాధించవచ్చు, డబ్బును కూడా ఆరాధించవచ్చు. నీ కంఫర్ట్ ను నువ్వు ఆరాధించవచ్చు, నీ అప్రూవల్ నువ్వు ఆరాధించవచ్చు, నీ కెరీర్ నువ్వు వర్షిప్ చేయొచ్చు, లేక నీకు నీవే ఆరాధన చేసుకోవచ్చు. అసలు ఎన్నున్నాయో. మనం ఏమంటాము, ఈ వచనం చదివినప్పుడు, అయ్యా నేనేమి విగ్రహారాధన చేయడము లేదు కదా అనుకుంటాను. గమనించండి దేవుని బిడ్డలారా, జాన్ కెల్విన్ అని ఆయన ఒకసారి ఇలా అన్నాడంట. ఏంటంటే, ద హ్యూమన్ హార్ట్ ఈజ్ ఏ perpetual ఫ్యాక్టరీ ఆఫ్ ఐడల్స్. మానవ హృదయం అనేది నిరంతరము విగ్రహాలను తయారు చేసే ఒక కర్మాగారం లాంటిది. మనది కూడా ఒక ఫ్యాక్టరీ అని అంట. మన హృదయం అనేది ఏ ఫ్యాక్టరీ తెలుసా? నిరంతరం ఏదో ఒక విగ్రహాన్ని తయారు చేసుకునే ఫ్యాక్టరీ అంట. మనమేమంటాము, నేనేం విగ్రహారాధన జోలికి పాస్టర్ గారు పోవట్లేదు. మరి ఇవన్నీ ఏంటి? నీవు దేనినైతే గత వారం చెప్పాను, దేనినైతే దేవుని కంటే మొదటి స్థానంలో పెడతావో అదే ఏమవుతుంది? విగ్రహాలు. ఓకేనా? అందుకని ఎవ్రీ జనరేషన్ అంట స్ట్రగుల్స్ విత్ ఏ ఐడియాలజీ. అంటే ఎప్పుడు కూడా విగ్రహారాధన నిరంతరం ప్రతి తరము కూడా విగ్రహారాధనతోనే ప్రతి జనరేషన్ పోరాడుతూనే ఉంది. అబ్రహాము ఇస్సాకు తరం నుండి మనం అలాగ చూసుకుని వస్తే, పితరుల తరాలు మనం చూసుకుని వస్తే, ప్రతి తరములో కూడా మరి దీనితో పోరాడుతున్నారంట. విగ్రహాలతో పోరాడుతున్నారు. ఏంటా విగ్రహం అనేది? కేవలం ఒక వెండి విగ్రహమో లేకపోతే బంగారం విగ్రహమే కాదు, ఇవన్నీ విగ్రహాలు. ఇప్పుడు నీ ప్రశ్న ఏంటంటే, వాక్యానికి వెళ్లే ముందు మనం, డూ ఐ హ్యావ్ ఎనీ ఐడల్? నా హృదయంలో చెప్పండి, నాలో విగ్రహం ఉందా అని నువ్వేం చేసుకోవాలి? ఇప్పుడు ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు నీలో విగ్రహం ఉందా లేదా ఎలా తెలుస్తుంది? చెప్పండి. ఇందులో ఏదో ఒకటి ఉండొచ్చు. నీ సక్సెస్నో, నీ డబ్బునో, నీ కెరీర్నో, నీ కంఫర్ట్నో చెప్పండి, లేకపోతే నీ రిలేషన్నో, నీకు నీవే
విగ్రహం అయిపోయి ఉండొచ్చు. ఇవేదో ఒకటి మన హృదయంలో అది విగ్రహంగా మారచ్చు. మనం ప్రశ్నించుకోవాలన్నమాట. నా హృదయంలో మొదటి స్థానం కొరకు దేనితో పోటీ పడుతుంది? నిర్గమకాండం చూడండి ఒకసారి, 20వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు ఈరోజు మనం ధ్యానం చేసుకునే అంశము. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళ అందే గాని దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటిని సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. వేలయనగా నీ దేవుడని యెహోవానగు నేను రోషము గల దేవుడను. చూసారా, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకున్న వారంట 1000 తరముల వరకు. ఎన్ని తరాలు? 1000 తరాల వరకు దేవుడు నిన్ను కరుణించువాడై ఉన్నాడు. ఎంత గొప్ప వాగ్దానం! ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞను గైకున్న వారంట 1000 తరాల వరకు కరుణిస్తాడంట ఆయన. కాబట్టి మొదటి కిందలో మనం నేర్చుకునేది ఏంటంటే, విగ్రహారాధన దేవుని స్వరూపాన్ని వక్రీకరిస్తుంది. అందుకనే నీ కొరకు నీవు ఏ విగ్రహమునైనా చెక్కుకోకూడదు అన్నాడు. యూ షల్ నాట్ మేక్ ఫర్ యువర్ సెల్ఫ్ ఏ కర్వ్డ్ ఇమేజ్. నీ కొరకు నీవు ఏ విగ్రహాన్ని కూడా చేసుకోకూడదు, ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు. దేవుడు కేవలము విగ్రహాలను మాత్రమే నిషేధించడం లేదు. ఇక్కడ విగ్రహాలను కాదు నిషేధించేది, కేవలం విగ్రహాలని నిషేధించట్లేదు. మనం నియంత్రించగలిగే ఒక వస్తువుగా ఆయన్ని మార్చడాన్ని కూడా నిషేధిస్తున్నాడు. అంటే దేవుడు ఒక వస్తువుగా చూడకూడదు, ఆయన్ని నిన్ను కంట్రోల్ చేసే ఒక వస్తువుగా ఆయన చూడకూడదు. విగ్రహారాధన మాత్రమే కాదు, ఆయన్ని కూడా ఒక వస్తువుగా నువ్వు చూడకూడదు. మనము చూడండి, దేవుడు ఏమై ఉన్నాడు బైబిల్ చెప్తుంది చెప్పండి. గాడ్ ఈజ్ స్పిరిట్. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మై ఉన్నాడు. యేసు ప్రభువు వారు ఆ యొక్క బావి దగ్గర కదండి, ఆ స్త్రీతో ఏం మాట్లాడుతున్నాడు? దేవుణ్ణి ఆరాధించు వారు ఎలా ఆరాధించాలని అంటాడు యోహాను సువార్తలో. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించు వారు ఆత్మతోను, దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో. ఏ రూపము కూడా దేవుణ్ణి పూర్తిగా చేయలేదంటే, ఏ ఇమేజ్ కూడా దేవుణ్ణి చూపించలేదు. దేవుణ్ణి పూర్తిగా ఏ రూపము కూడా చెప్పండి ఏం చేయలేదు, ప్రతిబింబించలేదు అనమాట. అందుకని ఏ పిక్చర్ను కానీ, ఏ స్టాట్యూ కానీ, నో ఇమాజినేషన్, నో హ్యూమన్ ఐడియా కెన్ క్యాప్చర్ హిస్ గ్లోరీ. దేవుని యొక్క మహిమనంట ఏది కూడా పట్టలేదు. దేవుని మహిమని ఒక చిత్రంగా చూపించలేవు. జాగ్రత్తగానండి, దేవుని మహిమను ఒక చిత్రంగా ఏం చేయలేవు, నువ్వు చూపించలేవు. దేవుని మహిమను ఒక ఊహగా కూడా నువ్వు చెప్పలేవు. ఎందుకంటే ఆయన అంత అనంతుడు అన్నమాట. దేవుని యొక్క మహిమను ఏ విగ్రహంగా కూడా నువ్వు చూపించలేవు. దేవుని ఒక చిత్రంగా చేసి ఇది అని చెప్పలేవు. ఎందుకంటే దేవుడు ఏమై ఉన్నాడు అంటే ఇక్కడ ఆత్మ ఉన్నాడు. ఆయన మహిమను ఏది పట్టచాలదు, ఆయన మహిమను ఏది కూడా పట్టచాలదు. అందుకని ప్రజలు దేవుని సత్యాన్ని తమ సొంత ఆలోచనలతో భర్తీ చేసినప్పుడల్లా, అంటే దేవుని సత్యాన్ని తమ సొంత ఊహలతో ఆలోచనతో భర్తీ చేసినప్పుడల్లా అంట వారు దేవుని యొక్క తప్పుడు రూపాన్ని ఆరాధించడం ప్రారంభిస్తారు. దేవుని యొక్క తప్పు, రాంగ్ చెప్పండి ఏం చేస్తారు? దే బిగిన్ వర్షిప్ ఏ ఫాల్స్ వెర్షన్ ఆఫ్ గాడ్. దేవుణ్ణి ఎప్పుడు కూడా తప్పుగా తమ సొంత ఆలోచనలతో ఆరాధించకూడదు. దేవుణ్ణి ఎలా ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఒక వ్యక్తి తన జీవిత భాగస్వామి యొక్క ఫోటోని చూద్దాం, ప్రతి చోట తీసుకెళ్ళి
ఊహించుకున్నాడు కొంత. ఊహించుకుంటూ నిజమైన వ్యక్తితో మాట్లాడడానికి బదులుగా దేంతో మాట్లాడుతున్నాడు? రోజు ఆ ఫోటోతోటే మాట్లాడుతున్నాడు అనుకోండి. చివరికి వారు నిజమైన బంధాన్ని ఏం చేసిన వాడయ్యాడు? రియల్ రిలేషన్ ఏం చేశాడు? నిర్లక్ష్యం చేస్తున్నాడు. అదవుతుందా? ఆ ఫోటోనే ఊహించుకుంటూ, ఆ ఫోటోతో మాట్లాడుకుంటూ, ఆ ఫోటోతోటే ఆ ఫోటోతోటే ఉంటుండగా నిజమైన సంబంధాన్ని ఏం చేసేసాడంటే నిర్లక్ష్యం చేస్తాడనమాట. ఆ చిత్రం ఏమైపోయింది? ఆ వ్యక్తి స్థానాన్ని ఆక్రమించేసింది. లైక్ దిస్ నీ జీవితంలో కూడా దేవుని సత్యాన్ని ప్రక్కన పెట్టేసి నువ్వు దేనినైతే ఆయన స్థానంలోకి తీసుకొస్తావో అది నీ జీవితంలో ఏం చేస్తుందంటే దేవుని స్థానాన్ని ఆక్రమించింది. ఆక్రమించినదే విగ్రహం అయింది. ఇప్పుడు ఏదైతే దేవుని స్థానాన్ని ఆక్రమిస్తుందో అది నీ జీవితంలో ఒక విగ్రహంగా మారిపోతారు. చాలా మంది దేవుని విషయంలో ఇదే చేస్తున్నారు అన్నమాట. వారు తమ ఇష్టాలకు అనుగుణంగా ఒక దేవుని స్వరూపాన్ని సృష్టించుకుంటున్నారు. తమకు ఇష్టానికి అనుగుణంగా ఉండేదాన్ని సృష్టించుకుంటున్నారు. చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడు గాడ్ హూ నెవర్ జడ్జ్, ఏ గాడ్ హూ ఓన్లీ బ్లెస్, ఏ గాడ్ హూ అప్రూవ్స్ ఎవ్రీథింగ్. లేఖనాలు బయలుపరచబడి నిజమైన దేవుడు ఆయన కాదు. ఎవరు? దేవుడు ఎప్పుడు నన్ను ఆశ్రయిస్తాడు అనుకునేటటువంటి థాట్. రెండోది దేవుడు ఏమి అన్నట్టు తీర్పు తీర్చాడు అనే మైండ్. తర్వాత దేవుడు నేను ఏదనుకుంటే దానికి అప్రూవ్ చేస్తాడు. నేను అనుకున్న దానికి దేవుడు ఏమి చేస్తాడు? ఏ గాడ్ హూ అప్రూవ్స్ ఎవ్రీథింగ్. కానీ లేఖనాలు బయలుపరిచినప్పుడు, లేఖనాలు చూసినప్పుడు నువ్వు అనుకున్నది ఏది అక్కడ కనపడదు. నిజమైన దేవుడు నువ్వు అనుకునే దేవుడు కాదు. నువ్వు అనుకున్నా చూసావా, ఏదైనా దేవుడు నాకు అప్రూవల్ ఇచ్చేస్తాడు, దేవుడు ఆశ్రదించేస్తాడు, కేవలం దేవుడు ఆశ్రదించేవాడి. ఇది కాదు. దేవుడు నిజమైన దేవుడు. మనకు దేవుడు ఎలా ఉందంటే మనం దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నామో అలా కాకుండా ఆయన నిజంగా ఎలా ఉన్నాడు అలానే ఆయన్ను ఆరాధించాలి. అర్థం అవట్లేదా? చూడండి, మనం దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నామో అలా కాదు దేవుడు. నువ్వు అనుకునే విధంగా దేవుడు ఉండడు. దేవుడు నిజంగా ఎలాంటి వాడో అలాగే ఆయనను ఆరాధించాలి. నువ్వు అనుకునే నీ స్థాయికి తెచ్చుకుని దేవుణ్ణి ఆరాధించకూడదు. ఆయన ఏమై ఉన్నాడో నీ స్థాయికి నువ్వు వెళ్ళి ఆయనను నువ్వు ఆరాధించాలి. మనం ఏమనుకుంటామంటే మనకు నచ్చినట్లుగా, మనకు కంఫర్ట్గా ఉన్నట్లుగా, మనకి ఏ రీతిగా అంటే ఓకే అనుకుంటాం. సో నిజమైన దేవుడు ఆయన కాదు. నువ్వు అనుకునే దేవుడు అలా కాదు. అందుకే మనం ఏమని ప్రశ్నించుకోవాలంటే, నేను దేవుని లేఖనాల ద్వారా, చెప్పండి, దేవుణ్ణి నేను లేఖనాల ద్వారా తెలుసుకుంటున్నానా లేదా? దేవుణ్ణి ఎప్పుడు ఎలా తెలుసుకోవాలి? లేఖనాల ద్వారా తెలుసుకోవాలి. అందరు చెప్పండి, దేని ద్వారా? లేఖనాల ద్వారా. వాక్యంలో ఏమైనా దాన్ని తెలుసుకోవాలి. లేదా ఆయన గురించి నా సొంత రూపాన్ని, అంటే నువ్వు ఓన్గా ఏమైనా సృష్టించుకుంటున్నావా? నువ్వు అనుకునే విధంగా కాకుండా లేఖనాల్లో ఏ రీతిగా రాయబడి ఉంది దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలి. రెండవదిగా విగ్రహారాధన అనేదంట మన హృదయాలను దొంగిలిస్తారు. విగ్రహారాధన మన హృదయాలను ఏం చేస్తుంది? దొంగిలిస్తుంది. మనం చదువుతుంది ఏంటిది? అది చదవండి, 4వ వచనమేనా? చదవండి 4వ వచనం. పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని దేని రూపాన్ని కూడా విగ్రహమునైనను నువ్వు చేసుకోకూడదు. దేని రూపాన్ని చేసుకోకూడదు, విగ్రహాన్ని చేసుకోకూడదు, వాటికి సాగిల పడకూడదు. ఇప్పుడు నువ్వు పూజించకూడదు కదా మనం అనుకుంటూ ఉంటాం. నేను అందుకే మొదట్లో ప్రశ్న వేశాను, నీ జీవితంలో ఏది, నీ హృదయంలో ఏది విగ్రహంగా మారిపోయింది? కొంతమందికి సౌకర్యం ఉండాలి, అన్ని ఏముండాలి? కంఫర్ట్ ఉంటే దేవుడు, అవునా? అన్ని అనుకూలంగా ఉంటేనే దేవుడు. డబ్బు దేవుడు. దేవుని స్థానంలోకి ఏది వచ్చినా అది విగ్రహమే. అందుకన్నాడు దేవుడు, మరి దేని రూపమును కూడా నువ్వు చేసుకోకూడదు. ఇప్పుడు చెప్పండి, రెండవది విగ్రహారాధన దేన్ని దొంగిలిస్తుంది? మన హృదయాన్ని దొంగిలిస్తుంది. చూడండి, టిమ్ కెల్లర్ ఆయన అంటాడు, దేవుని కంటే నీకు ఏది ఎక్కువ ప్రాముఖ్యమైనదో అది విగ్రహము. అదొకటి అందరికి
ఏదైతే దేవుని కంటే నీకు ఎక్కువో, నేను గత వారం చెప్పాను పిల్లలు అని చెప్పాను. పిల్లలు ఏమవ్వచ్చు? దేవుని కంటే పిల్లలు ఎక్కువైతే అదేమైనట్టు? మనం ఏమనుకుంటున్నాం? దేవుడు నేను ఏదనుకుంటే దానికి అప్రూవ్ ఇచ్చేస్తాడు అనుకుంటున్నాం. నువ్వేమనుకుంటే దానికి అప్రూవ్ ఇవ్వడం నిజమైన దేవుడు కాదు, ఫాల్స్ గాడ్. అని నువ్వు అనుకునేటటువంటిది నిజమైన దేవుడు కాదు. ఓకే, నీ జీవితంలో కెరీర్ ముఖ్యం. నీకు కెరీర్ ముఖ్యం అనుకున్నప్పుడు కెరీర్ కూడా ఏమైపోతున్నప్పుడు అది కూడా విగ్రహం అయిపోతుంది. అందుకని గత వారం ఏం చెప్పారంటే బేసిక్స్ ఉండాలంటే మొదటిగా పునాది ఎవరై ఉండాలంటే దేవుడై ఉండాలి. ఆ పునాది మీద నీ కెరీర్ కట్టుకోవాలి, ఆ పునాది మీద నీ ఫ్యామిలీని కట్టుకోవాలి, ఆ పునాది మీద నీ మ్యారేజ్ని కట్టుకోవాలి. ఆ పునాది మీద అన్ని కట్టుకున్నప్పుడు అన్ని రిలేషన్ కూడా హెల్తీ రిలేషన్ గా మార్చబడతాయి. హల్లెలూయా చెప్పరే. ఇప్పుడు ఆయన లేకుండా కూడా కట్టుకోవచ్చు, ఆయన లేకుండా కెరీర్ కట్టుకోవచ్చు, ఆయన లేకుండా కూడా నువ్వు జీవించవచ్చు. అప్పుడు అది ఏమవుతుందంటే హెల్దీ రిలేషన్ అవ్వదు, అది డిస్ఫంక్షనల్ లైఫ్ అయిపోతుంది. రెండవది అని అన్నాడు, దేవుని కంటే నీకు ఏది ఎక్కువ అవుతుందో, అది ఏది ప్రాముఖ్యమైపోతుందో అది విగ్రహం అయిపోతుంది. విగ్రహం అనేది ఎల్లప్పుడూ, మళ్ళీ చెప్పనా, విగ్రహం అనేది ఐడియల్ ఇస్ నాట్ ఆల్వేస్ సంథింగ్ బ్యాడ్. మీరు అనుకోవచ్చు విగ్రహం అంటే చెడ్డదని కాదు, విగ్రహం అంటే ఎల్లప్పుడూ చెడ్డది కాదు. అంటే చెడ్డది కానవసరం లేదు. ఏది విగ్రహం అంటే మంచి విషయాలు కూడా దానికి ఏమైపోతాయి, అది అని అర్థం. ఫ్యామిలీ మంచిదా చెడ్డదా? అందరు నా మాట చెప్పట్లా. కుటుంబం మంచిదా చెడ్డదా? పిల్లలు మంచోళ్ళ చెడ్డలా? ఉద్యోగం మంచిదా చెడ్డదా? కానీ ఇప్పుడు దేవుడి కంటే ఎక్కువ దానికి ప్రాధాన్యత ఇస్తే ఏదైతే ఎక్కువ నీకు ప్రాముఖ్యం అయిపోయిందో అది నీకు విగ్రహం అయిపోయింది. అంటే మంచి విషయం కూడా అప్పుడు ఏమైపోయింది, మంచిది కూడా చెడ్డదిగా మారిపోతుంది. అందుకని విగ్రహం అనేది ఎల్లప్పుడూ చెడ్డ వస్తువే కానవసరం లేదు. తరచుకు ఒక మంచి విషయం కూడా దేవుని కంటే ఎక్కువైనప్పుడు అంటే అత్యున్నతమైనప్పుడు అంట చెడ్డదిగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అదే చెప్పిన మనీ ఇస్ నాట్ ఈవిల్. బైబిల్ ఎక్కడ డబ్బు చెడ్డదని రాయలేదు. డబ్బు చెడ్డది కాదు, ధనాపేక్ష చెడ్డదన్న. ఏమంటే ఏది చెడ్డది? ధనము చెడ్డది కాదు, ధనమును ప్రేమించడం చెడు. దేవుణ్ణి మానేసి ఎవరు ప్రేమిస్తారు? ధనాన్ని ప్రేమిస్తారు. మళ్ళీ చెప్తాము, ఎవరిచ్చారంటే దేవుడిచ్చాడంట. దేవుడిచ్చాడు అనుకున్నప్పుడు ఇచ్చేవాడిని ప్రేమించాలా? చెప్పండి. వస్తువును ప్రేమించాలా? గిఫ్ట్ను ప్రేమించాలా? గిఫ్ట్ ఇచ్చినట్టు ప్రేమించాలా? మనీ ఈజ్ నాట్ ఈవిల్, ఫ్యామిలీ ఈజ్ నాట్ ఈవిల్, కెరీర్ ఈజ్ నాట్ ఈవిల్, స్పోర్ట్స్ ఆర్ నాట్ ఈవిల్, ఎంటర్టైన్మెంట్ ఇస్ నాట్ ఈవిల్. డబ్బు చెడ్డది కాదు, కుటుంబం చెడ్డది కాదు, కెరీర్ చెడ్డది కాదు, ఆటలు చెడ్డది కాదు, ఏది చెడ్డది కాదు. కానీ జీవితంలో దేవుని కంటే ఎక్కువ ప్రాముఖ్యంగా అది మారినప్పుడే అదేమైపోతా ఒక విగ్రహంగా మారిపోతుంది. యేసు ప్రభువు అన్నారు కదా, నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడనే వెళ్ళిపో. తెలుసా, నీ డబ్బులు ఎక్కడ ఉంటే అక్కడ మనసు వెళ్ళిపోతా ఉంటారు. నీ ధనం ఎక్కడ ఉండాలి? దేవుని రాజ్యములో ఉండాలి. అక్కడ చెమట పట్టదు, దొంగలు కన్నం వేయరు. చెప్పండి హల్లెలూయా. నీ హృదయాన్ని ఏది సొంతం చేసుకుంటాదో అది చివరికి నీ జీవితాన్ని నియంత్రిస్తాది. నేను చెప్పను మళ్ళా, ఏదైతే వాట్ ఎవర్ ఓన్స్ యువర్ హార్ట్ ఈవెన్చువల్లీ కంట్రోల్ యువర్ లైఫ్. నేను కంట్రోల్ చేస్తుందంటే నువ్వు ఏది సొంతం చేసుకుంటే అది నేను కంట్రోల్ చేస్తాను. సింపుల్గా చెప్పాలంటే ఏది నీ సొంతం చేసుకుంటావో అది నేను కంట్రోల్ చేస్తాను. ఇప్పుడు చెప్పండి, దేవుడు నేను సొంతం చేసుకున్నాడు అనుకోండి, దేవుడు నేను ఏం చేస్తాడు అప్పుడు? ఇప్పుడు మీకు అన్ని చెప్పనవసరం లేదు. దేవుడికి నువ్వు సొంతం అయితే దేవుడు నేను ఏం చేస్తాడు? కంట్రోల్ చేస్తాడు. ఒకవేళ నువ్వు దేనికి నువ్వు సొంతం అయితే అది నేను కంట్రోల్ చేస్తాను. దేవుని స్తోత్రం కలగదు కాక. కొంతమంది ఏమనుకుంటారంటే నా గుర్తింపు, చెప్పండి, ఫాలోవర్ తమ విలువలను, తమ గుర్తింపును ఫాలోవర్స్ లోను, లైక్స్ లోను, చెప్పండి, సాధించిన విజయాల్లోనూ, కెరీర్లోను వెతుక్కుంటారంట. నీ గుర్తింపు నీ ఫాలోవర్స్ లో లేదు, నీ గుర్తింపు నీ లైక్స్ లో లేదు. ఎవరు నేను లైక్ చేస్తారని గుర్తింపు కాదు. మొదటిది ఏంటంటే మన గుర్తింపును వెతుక్కుంటారు. రెండోది డబ్బు ఏం చేస్తుందంటే దేవుణ్ణి నమ్మడం కంటే ఆర్థిక భద్రత ఎక్కువ ప్రాముఖ్యంగా మారిపోతుంది. ఎప్పుడైతే నువ్వు డబ్బుని ప్రేమిస్తావో, నువ్వు డబ్బు చెడ్డది కాదు, డబ్బుని ప్రేమించడం ద్వారా దేవుని స్థానంలోకి రావడం ద్వారా ఏం చేస్తుందంటే దేవుణ్ణి నమ్మడం కంటే కూడా ఎక్కువ నువ్వు ఏం నమ్ముతావంటే, చెప్పండి, నా ఫైనాన్షియల్ గా నన్ను ఇది కాపాడేస్తుంది,
ఆర్థిక భద్రత నాకు ఇది ఇస్తాదని డబ్బుని నమ్ముతావు అనమాట. దేనికంటే ఎక్కువ నమ్ముతున్నావు? దేవుని నమ్మడం కంటే కూడా ధనాన్ని నమ్ముతావు అనమాట. చూడండి, అందుకు అలాగే ఎంటర్టైన్మెంట్స్, అది నీకు నిగ్రహం అవుతుంది. అక్కడ కంఫర్ట్ చాలా ఈ రోజుల్లో లగ్జరీ లైఫ్ కావాలి అందరికి. మన త్యాగాన్ని చూడండి, అది ఏం చేస్తుందంటే కంఫర్ట్ అనేది అవాయిడ్ సాక్రిఫైస్. ఒక కంఫర్ట్ లైఫ్ కి అలవాటు పడిపోతే నువ్వు సాక్రిఫైస్ చేయలేవు. త్యాగాన్ని అది ఏం చేస్తుంది? కంఫర్ట్ లైఫ్ నుంచి బృదం చూడండి, ఇక్కడి నుంచి నువ్వు ముందుకు వెళ్ళలేవు. ఇక్కడైనా కూర్చున్నాను, ఇక్కడే బాగుందని కూర్చున్నాను అనుకో, నువ్వు ముందుకు వెళ్ళగలవా? చెప్పరమ్మా. ఎందుకని? కంఫర్ట్ ఏం చేసింది? త్యాగాన్ని అవాయిడ్ చేసింది, సాక్రిఫైస్ ని అవాయిడ్ చేస్తుంది. తర్వాత సేవ చేయటాన్ని కూడా, అంటే అవాయిడ్ సర్వింగ్, అవాయిడ్ డిఫికల్ట్ ఒబీడియన్స్. చూడండి, కంఫర్ట్ జోన్ లో ఉన్న వ్యక్తి త్యాగం చేయలేడు, సేవ చేయలేడు, కష్టమైనటువంటి ఆజ్ఞలకు దేవుని మాటకు లోబడలేడు, విధేయత చూపలేడు. అందుకని కంఫర్ట్ లో నుంచి నువ్వు బయటికి రావాలి. దేవుని స్తోత్రం కలుగును కాక. తర్వాత కొంతమందికి అప్రూవల్ కావాలి. అప్రూవల్ అంటే ఏంటి? మనుషుల అంగీకారం. మనుషుల అంగీకారం కావాలి. దేవుణ్ణి అసంతృప్తి పరచడం కంటే చాలా మనుషులను అసంతృప్తి పరచడానికి ఎక్కువ భయపడతారంట. ఎంత దారుణం వినండి. ఎవరిని అసంతృప్తి పరచడానికంటే దేవుణ్ణి అసంతృప్తి పరిచినా పర్వాలేదు, భయం లేదు. ఈయన్ని మాత్రం నేను ఏం పరచకూడదు? అసంతృప్తి, అతన్ని ఎక్కడ అసంతృప్తి పరచని భయపడతాడంట. చూసారా, దేవుడికి భయపడట్లా. దేవుడు నేను తృప్తి పరచలేకపోయాను, నేను సంతృప్తి పరచలేకపోయాను, దేవుని విషయంలో భయపడకపోయి మనుషుల యొక్క అంగీకారం కొరకు వెంపలాడతారు అన్నమాట. మనుషుల అంగీకారం కొరకు. గమనించారా? అందుకని చూడండి, మీరు ఆలోచించాల్సిందంటే థింక్ ఆఫ్ యువర్ ఫోన్. మీ సెల్ ఫోన్ గురించి ఆలోచించండి. మెనీ పీపుల్ చెక్ ఇట్ 100 times ఈచ్ డే. చాలా మంది రోజుకు 100 సార్లు సెల్ ఫోన్ చూస్తారంట. రోజుకు ఎన్నిసార్లు చూస్తారు సెల్ ఫోన్? 100 సార్లు చూస్తారు. మరి అదే పట్టుదలతో మనము దేవుని వాక్యాన్ని వెతికితే ఎలా ఉంటాడు? చెప్పాలి. ఇప్పుడు హెల్లెలూయా చెప్పగట్టుగా అన్ని సార్లు మొబైల్ వెతికే కంటే చెప్పండి, అన్ని సార్లు దేవుని వాక్యాన్ని వెతికితే నీ కుటుంబం ఎలా ఉంటుంది, నీ ఆత్మీయస్థితి ఎలా ఉంటుంది, నువ్వెంత ఆశీర్వదించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన అత్యంత ఎక్కువ శ్రద్ధ ఏది దేనికి ఎక్కువ శ్రద్ధ కలిగి ఉన్నావు, అది మన అత్యంత ఎక్కువగా మన ప్రేమను బయటపెడతావు. అంటే నువ్వు ఎక్కువ దేనికి శ్రద్ధ పెడతావు, దేని మీద నువ్వు ఎక్కువ దేని మీద అటెన్షన్ పెడతావో ఆఫెన్ రివీల్స్ అవర్ గ్రేటెస్ట్ అఫెక్షన్. అదే నీ యొక్క ప్రేమను ఏం చేస్తుందంటే బయట పెడతాడు. నువ్వు దేనికి ఎక్కువ శ్రద్ధ పెడతావు, దేని మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నావు, దాన్ని బట్టి చెప్పవచ్చు నువ్వు దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు, నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు. అందుకని ఆ మాట అన్నాడు, 2వ ఆజ్ఞలో దేవుడు మనకు జ్ఞాపకం చేసేది. ఈ విషయంలో మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. నా ఆలోచన ఎక్కువగా ఆక్రమించేది ఏది? నాకు అత్యంత ఎక్కువ ఆందోళన కలిగించేది నిన్ను ఎక్కువగా నీ ఆలోచనలు ఎక్కువగా ఆక్రమించేది ఏది? నాకు అత్యంత ఎక్కువ ఆందోళన కలిగించేది ఏది లేకుండా నేను బ్రతకలేనని నమ్ముతున్నాను. ఇప్పుడు చెప్పండి, దేవుడు లేకుండా బ్రతకగలనా, లేకపోతే ఈ లోకంలో ఉన్న వాటి కొరకే బ్రతుకుతున్నానా? ఏది లేకపోతే నేను బ్రతకలేను అనేది నువ్వు ఆత్మీయ జీవితంలో ప్రశ్న వేసుకోవాలి. ఏది లేకపోతే నేను బ్రతకలేను. గాడ్ ఈజ్ వర్తీ ఆఫ్ ఎక్స్క్లూజివ్ వర్షిప్. దేవుడు మాత్రమే ఆరాధనకు అర్హుడు. 20:4 వచ్చిన దేవుడు తనను తాను ఏమని చెప్పుకున్నాడు తెలిసి ఇక్కడ డిస్క్రైబ్ చేసుకున్నాడు. గాడ్ డిస్క్రైబ్స్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ జెలస్ గాడ్. హల్లెలూయా. ఒక రకంగా దేవుడు అన్నాడు, నేను రోషము గల దేవుడను. దేవుడు ఎలాంటి దేవుడు అంట? రోషము గల దేవుడు. చూడండి, ఇక్కడ హ్యూమన్ జలస్ ఎలా ఉంటది చెప్పండి. మానవుని రోషం అంట
అసూయ అంటే తరచుగా దేవుని రోషం వేరు, మనుషుని రోషము వేరు. ఓకేనా? కొన్నిసార్లు దేవుడు రోషం కలవాడు కదా అని మనం రోషం చూపిస్తాం. మనం రోషం చూపించి ఏమనుకుంటాం, దేవుడు కూడా ఎలాంటి వాడు. యాక్చువల్లీ ఆ కాంటెక్స్ట్ వేరు, దేవుని రోషం వేరు. దేవుని రోషం ఏంటంటే చూడండి, ఇక్కడ మానవుని రోషం తరచుగా పాపభరితమైనది. మనుషుని యొక్క రోషము అసూయ అనేది పాపభరితమైనది. కానీ దేవుని రోషము పరిశుద్ధమైనది.